మూసీ ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. ప్రతిపక్షాల అవినీతి ఆరోపణలు లెక్క చేయకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది సర్కార్. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం 750 కోట్లు విడుదల చేసింది. మరో 750 కోట్ల రూపాయల నిధులు ఇప్పటికే మంజూరయ్యున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం దక్షిణ కొరియాలోని సియోల్ పర్యటన తర్వాత మూసీ నదిని అందంగా తీర్చిదిద్దడానికి సుందరీకరణ పనులకు పూనుకుంది. ఇక ఇందులో భాగంగా దశల వారీగా నిధులు విడుదల చేయబోతుంది సర్కార్. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో 1500 కోట్లు కేటాయించగా మొదటి విడత కింద ఈ ఏడాది జూలై 1న 375 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. తాజాగా 375 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ నెల 23వ తేదీన అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక మూసీ నది ప్రక్షాళన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్ అందులో భాగంగా ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న నిర్మాణాలను ఇప్పటికే సగం వరకు తొలగించారు. ప్రస్తుతం మూసీ నదిలో పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా నిధుల విడుదలతో మూసీ ప్రక్షాళన మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో 55 కిలోమీటర్ల పొడవైన మూసీ నది ప్రాంతాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. మూసీలో మొదటి దశలో బాపు ఘాట్ నుంచి ఎగువకు 21 కిలోమీటర్ల మేర ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయబోతున్నారు. నదీ తీర అభివృద్ధితో సామాజిక, ఆర్థిక, వినోద కార్యకలాపాలతో పాటుగా ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి సుందరీకరణ సహాయపడుతుందని చెబుతున్నారు అధికారులు. ఇక మూసీ నది దాని పరివాహక ప్రాంతాన్ని సమగ్ర ప్రణాళికతో పర్యావరణ అనుకూల జోన్గా అభివృద్ధి చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను కూడా రక్షించబోతున్నారు. నది శుభ్రపరచడం, బ్యాంకు స్థీకరణ, అలాగే సైకిల్ ట్రాక్ల అభివృద్ధి, జాగింగ్ ట్రాక్స్, నగర స్థాయి ప్రాథమిక సౌకర్యాలు, నాలెడ్జ్ పార్క్, ఎకో టూరిజం, ఆటలు, వినోద సౌకర్యాలు, రబ్బరు ఆనకట్టలతో పాటు నీటి కొనలు, ఇక రోడ్డు కనెక్టివిటీ, వంతెనల నిర్మాణం, పొడి వాతావరణ ప్రవాహాలను కేంద్రీకృత మరుగునీటి శుద్ధి కర్మాగారానికి మళ్లించడానికి మురుగునీటి వ్యవస్థ, నీటి కాలుష్యాన్ని తగ్గించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక మూసీ సుందరీకరణపై ప్రభుత్వం ప్రకటన చేయడమే ఆలస్యం. తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది. అవినీతి కోసమే ఈ ప్రాజెక్టును ప్రభుత్వం టేకాఫ్ చేసిందంటూ విమర్శలు చేశారు. అయితే ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా మూసీ పునరుజ్జీవం కోసం ప్రభుత్వం నుంచి పైసా ఖర్చు చేయదని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే స్పష్టం చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో డెవలప్మెంట్ పనులు చేపడతామని వెల్లడించారు. ప్రతిపక్షాల విమర్శలకు తాము వెనక్కి తగ్గేదే లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే తాజాగా నిధుల విడుదలతో మూసీ సుందరీకరణ పనులు మరింత వేగం పుంజుకోబోతున్నాయి.